సినిమా ఇండస్ట్రీలో రిస్క్తో కూడుకున్న స్టంట్ సీన్స్ లేదా భౌతికంగా కష్టమైన ఘట్టాల కోసం బాడీ డబుల్స్ వాడడం సాధారణమైన విషయమే. ఎక్కువగా బాడీ డబుల్స్ ని బాలీవుడ్ లో వాడుతుంటారు. ఈ మధ్యనే ఈ ట్రెండ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ప్రభాస్ నటించిన కొన్ని సినిమాల్లో కూడా ఆయన బాడీ డబుల్స్ పై ఎక్కువగా ఆధారపడ్డారంటూ పలు వార్తలు, రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈసారి మాత్రం ప్రభాస్ డూప్స్ కి పని చెప్పలేదని సమాచారం. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ భారీ చిత్రంలో మాత్రం ప్రభాస్ ఎలాంటి డూప్ ను వాడడం లేదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ స్పష్టం చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ కి బదులుగా ఒక్క షాట్ కూడా బాడీ డబుల్ కనిపించరని ఆయన ఖచ్చితమైన క్లారిటీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఒక ఇంటర్వ్యూలో ప్రణయ్ మాట్లాడుతూ, సాధారణంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన సినిమాల్లో బాడీ డబుల్స్ ను ఉపయోగించరని, స్పిరిట్ లోని ప్రతి సన్నివేశాన్ని, రిస్కీ యాక్షన్ సీక్వెన్స్లను ప్రభాస్ స్వయంగా చేస్తున్నట్లు ప్రణయ్ రెడ్డి తెలిపాడు. ఈ ప్రాజెక్టు పట్ల ప్రభాస్ చూపిస్తున్న అంకిత భావాన్ని ఆయన కొనియాడమే కాకుండా అవసరమైనప్పుడు ప్రభాస్ ఏకంగా రోజుకు 18 గంటల పాటు షూటింగ్ లో పాల్గొంటూ కష్టపడుతున్నాడని వెల్లడించాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40% పైగా పూర్తయిందని, అనుకున్న ప్రణాళిక ప్రకారమే వచ్చే ఏడాది మార్చి 5న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ధృవీకరించాడు. ప్రభాస్ కెరీర్లో 25వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న స్పిరిట్ లో ఆయన ఒక శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అత్యంత ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే స్పిరిట్ నుంచి వచ్చిన పోస్టర్స్, ఆడియో గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమాతో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ ఎలాంటి రికార్డులు బద్దలు కొడతారో చూడాలి.